థార్రాక్స్ ఈఎంఐతో కొందాం అనుకుంటున్నారా? అయితే మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పుడు థార్రాక్స్ వచ్చేసి 20 లాక్స్ ఉంది. 13% ఇంట్రెస్ట్ రేట్ పెట్టుకున్నా కూడా ఒక 7 ఇయర్స్ దాకా టెన్యూర్ పెట్టుకుంటే అరౌండ్ గా ఎవ్రీ మంత్ మీరు 36,384 రూపీస్ పే చేస్తున్నారు. 30 ఇయర్స్ ఏజ్ లో మీరు కార్ కొంటున్నారు అనుకోండి. మీరు తీసుకునే లోన్ అమౌంట్ ఎంత 20 లాక్స్. దానికి మీరు 10,56,250 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 30,56,250 రూపీస్ అవుతుంది. ఒక 20 ఇయర్స్ తర్వాత ఈ కార్ యొక్క ప్రైస్ వచ్చేసి 10 లాక్స్ కంటే తక్కువ ఉంటది. ఎక్స్ట్రాగా మీరు అరౌండ్ గా 36 లాక్స్ దాకా మీరు అమౌంట్ అనేది వేస్ట్ చేస్తున్నట్టు. ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఇలా మాత్రం ఎవ్వరూ చేయకండి. ఆల్టర్నేట్ గా ఏం చేయాలంటే అదే 36,000 ఈఎంఐని ఎవ్రీ మంత్ సిప్ లో చేయండి. ఒక 10 ఇయర్స్ దాకా మీరు కార్ కొనడం ఆపండి, పెండింగ్ పెట్టుకోండి. మీకు 13% ఎవ్రీ ఇయర్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఈ ఎవ్రీ మంత్ మీరు పే చేసే సిప్ 10 ఇయర్స్ తర్వాత 89,75,229 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనం కార్ ని 10 ఇయర్స్ దాకా హోల్డ్ చేస్తున్నాం, కొనట్లేదు. ఆ 10 ఇయర్స్ సిప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆ అమౌంట్ ని. 10 ఇయర్స్ తర్వాత మీ ఏజ్ 40 ఇయర్స్ ఉంటే 40 ఇయర్స్ లో మీరు కార్ బై చేస్తున్నారు. 50,000 ప్లస్ ఎవ్రీ మంత్ మీరు 15,000 పెట్రోల్ చార్జెస్ అవుతుంది. అది విత్డ్రా చేస్తున్నారు ఈ 89 లాక్స్ ఎస్డబ్ల్యూపీ చేసి. ఇలా 75,000 విత్డ్రా చేయడం వల్ల 13% ఇంట్రెస్ట్ పెట్టుకున్న 7 ఇయర్స్ దాకా టెన్యూర్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ మీ కార్ పోయిన తర్వాత మీ చేతిలో 1 ఇయర్ 18,85,981 రూపీస్ ఉంటాయి. మీ 47 ఇయర్స్ లో మీరు ఏం చేస్తారు? ఈ 1,18,85,981 రూపీస్ ని ఎవ్రీ మంత్ మనకు పెట్రోల్ కావాలి కదా, అట్లా ఎవ్రీ మంత్ 15,000 విత్డ్రా పెడతారు. 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటే ఈ 13 ఇయర్స్ దాకా హోల్డ్ చేస్తారు. అట్లా చేసినా మీ 60 ఇయర్స్ ఏజ్ లో ఆల్మోస్ట్ 5,77 లాక్స్ రూపీస్ వస్తాయి. పెట్రోల్ చార్జెస్ అనేవి మీకు ఫ్రీగా వచ్చినట్టే. ఇలా చేయడం వల్ల మీరు థార్రాక్స్ బై చేస్తారు, పెట్రోల్ వస్తుంది, మోర్ దెన్ 5 ఇయర్ కంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కార్ కొనడం కంటే సిప్ లో ఎస్డబ్ల్యూబీ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. 13% వచ్చే సిప్ ఎస్డబ్ల్యూసీ ఏమున్నాయని నేను ఒక పీడిఎఫ్ అనేది క్రియేట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రీల్ నాకు షేర్ చేసి కామెంట్ సెక్షన్ లో లింక్ అని టైప్ చేయండి.